హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మనం ఈ వీడియోలో లాభ నష్టాలు అనేటటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ టాపిక్ అనేటటువంటిది మనం కంటెంట్ ఆధారంగా చూసుకుంటే మనకు 3 నుంచి 10వ తరగతిలో ఏ పుస్తకాల్లో ఉంది అంటే 7 మరియు 8వ తరగతిలో దీని గురించి క్లుప్తంగా ఇవ్వడం జరిగింది. మరి ఈ లాభ నష్టాలు అనేటటువంటి టాపిక్ని మనం డిస్కస్ చేసుకొని 7 మరియు 8వ తరగతిలో ఉన్నటువంటి ప్రతి ప్రశ్న ఉదాహరణ లెక్కలు, ప్రయత్నించండి అనే లెక్కలు, అభ్యాసంలో ఉన్నటువంటి ప్రతి లెక్కను కూడా మనం ఈ వీడియోలో పూర్తి చేసుకోవడం జరుగుతుంది. సో పూర్తి వీడియోనే చూడండి. ఫస్ట్ మనం లాభము నష్టము అనేటటువంటిది అసలు ఏంటి, ఆ పదాలు అనేవి ఏ విధంగా ఏర్పడతాయి అనేటటువంటిది మనం ఇక్కడ గమనిద్దాం. ఉదాహరణకు 2 విద్యార్థులు ఉన్నారు. ఏ అనేటటువంటి ఒక విద్యార్థి, బి అనేటటువంటి మరొక విద్యార్థి. ఈ 2 విద్యార్థులు ఒక్కొక్క పుస్తకాన్ని కొనడం జరిగింది. ఆ పుస్తకం వెల ఇక్కడ 30 రూపాయలు అనుకుందాం. ఆ పుస్తకం వెల ఎంత అండి? 30 రూపాయలు. ఇద్దరు కూడా సేమ్ పుస్తకాన్ని కొన్నారు. అయితే ఏ అనేటటువంటి వ్యక్తి, ఆ విద్యార్థి ఆ పుస్తకాన్ని 35 రూపాయలకు అమ్మడం జరిగింది. ఏ అనేటటువంటి విద్యార్థి ఆ పుస్తకాన్ని 35 రూపాయలకు అమ్మడం జరిగింది. అయితే ఆయన 30 రూపాయలకు కొని 35 రూపాయలకు అమ్మడం చేత అతనికి 5 రూపాయలు అదనంగా వచ్చాయి. అతనికి ఏమొచ్చాయండి? 5 రూపాయలు అనేటటువంటిది అదనంగా రావడం జరిగింది. ఈ అదనంగా వచ్చినటువంటి డబ్బునే మనము గణిత పరిభాషలో లాభము అని అంటాం. అంటే ఒక పుస్తకం అతను 30 రూపాయలకు కొని 35 రూపాయలకు అమ్మడం చేత అతనికి అదనంగా వచ్చినటువంటి డబ్బునే లాభము అని అంటాము. అయితే మరి మనకి పూర్తిగా గమనించుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఈ దాన్ని మనము కొన్న వెల అని అంటాం. 30ని కొన్న వెల అంటారు. ఇంగ్లీష్లో దీన్ని కాస్ట్ ప్రైస్ అని అంటారు. 35 అతను అమ్మినటువంటి వెల కాబట్టి అమ్మిన వెల అని అంటారు. దీన్ని సెల్లింగ్ ప్రైస్ అని అంటారు. ఓకేనా? లాభాన్ని ఇంగ్లీష్లో ప్రాఫిట్ అని అంటారు. ఓకేనా? ఇక్కడ మనకు లాభం అనేటటువంటిది ఎప్పుడు వచ్చింది అంటే, ఎప్పుడైతే కొన్న వేల కంటే అమ్మిన వేల అనేటటువంటిది ఎక్కువగా ఉంటుందో అప్పుడు ఆ వ్యక్తికి లాభం రావడం జరుగుతుంది. సో కాబట్టి మనం ఇక్కడ లాభము ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వేల మైనస్ కొన్న వేలగా రాసుకోవచ్చు. చూడండి, అమ్మిన వేల ఎంత అండి? 35 రూపాయలు. కొన్న వేల ఎంత అండి? 30 రూపాయలు. అంటే అతనికి వచ్చినటువంటి లాభం ఎంత అండి? 5 రూపాయలు. ఇది లాభానికి సంబంధించినటువంటి విషయం. ఒక వ్యక్తి ఏం చేశాడు? 30 రూపాయలకు కొని 35 రూపాయలకు అమ్మడం చేత 5 రూపాయలు అదనంగా పొందాడు. ఆ అదనంగా పొందినటువంటి అమౌంటే ప్రాఫిట్ కి సంబంధించినటువంటి ఫార్ములా. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అని చెప్తాము. ఈ విధంగా మనం లాభాన్ని గణిస్తాం. ఇప్పుడు రెండో విద్యార్థి బి అనేటటువంటి విద్యార్థి 30 రూపాయలకు కొని ఆ వస్తువుని 27 రూపాయలకు అమ్మడం జరిగింది. ఆ వస్తువుని ఎంతకు అమ్మాడండి? 27 రూపాయలకు అమ్మడం జరిగింది. మరి అతను ఎంత తక్కువకు అమ్మాడు? చూడండి, ఇక్కడ 30 రూపాయలకు కొన్నాడు, ఇవి ఎక్కువ. 27 అనేటటువంటిది తక్కువ రూపాయలు. అంటే అతను 33 రూపాయలకు తక్కువకు అమ్మడం జరిగింది. అంటే ఆ తక్కువకు అమ్మినటువంటి ఆయన కావాలి. ఇప్పుడు 30 రూపాయలకు తీసుకొని 27 రూపాయలకు అమ్మినప్పుడు అతనికి ఎన్ని రూపాయలు తక్కువ పడ్డాయి? అతని దగ్గర కావాల్సినటువంటి 30కి 3 రూపాయలు తక్కువగా వచ్చాయి. ఆ తక్కువగా ఉన్నటువంటి అమౌంట్ని మనం ఏమంటాం అంటే నష్టం అని అంటాం. నష్టపోవడం అంటాం. అంటే 30 రూపాయలకు కొని 27 రూపాయలకు అమ్మడం చేద్దాం. అయితే దీన్ని నష్టాన్ని ఏ విధంగా తెలియజేస్తాం అంటే, నష్టము ఈజ్ ఈక్వల్ టు కొన్న వేల మైనస్ అమ్మిన వేల. అంటే కొన్న వేల ఎక్కువగా ఉండి అమ్మిన వేల తక్కువ ఉన్నప్పుడు నష్టం వస్తుంది. కొన్న వేల తక్కువగా ఉండి అమ్మిన వేల ఎక్కువగా ఉన్నప్పుడు లాభం వస్తుంది అనేది. ఓకే, ఇప్పుడు
మరొక ఉదాహరణ గమనించుకున్నట్లయితే, ఒక బ్యాగ్ యొక్క ఖరీదు, ఒక వ్యక్తి ఒక బ్యాగుని 100 రూపాయలకు కొనుగోలు చేశాడు. అయితే ఆ బ్యాగుని 120 రూపాయలకు కనుక అమ్మినట్లయితే అతనికి వచ్చేటటువంటిది లాభమా నష్టమా? ఇక్కడ గమనిద్దాం. బ్యాగ్ని 100 రూపాయలకు కొన్నాడు. సో కాస్ట్ ప్రైస్ 100 రూపాయలకు కొన్నాడు. సెల్లింగ్ ప్రైస్ 120 రూపాయలకు అమ్మడం జరిగింది. మనం మాట్లాడుకున్నాము సెల్లింగ్ ప్రైస్ అనేటటువంటిది కాస్ట్ ప్రైస్ కంటే కనుక ఎక్కువ ఉన్నట్లయితే మనకేమొస్తుంది? లాభం అనేది వస్తుంది. సో కాబట్టి లాభము ఈజ్ ఈక్వల్ టు 120 మైనస్ 100. ఏమంటాం? 120 రూపాయలకు అమ్మడం జరిగింది, 100 రూపాయలకు కొనడం జరిగింది. కాబట్టి అమ్మిన వెల మైనస్ కొన్న వెల ఈజ్ ఈక్వల్ టు 20 రూపాయలు అతనికి వచ్చినటువంటి ప్రాఫిట్. ఒకవేళ ఇదే వస్తువుని అతను 70 రూపాయలకు కనుక అమ్మినట్లయితే, 70 రూపాయలకు అమ్మినట్లయితే మనకు చూడండి, మనకు ఎక్కువకు కొని తక్కువకు అమ్మాడు. అంటే కొన్న వేల అనేటటువంటిది ఎక్కువ ఉంది. కాస్ట్ ప్రైస్ అనేటటువంటిది సెల్లింగ్ ప్రైస్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనకు నష్టం వస్తుంది, లాస్ రావడం జరుగుతుంది. ఇప్పుడు నష్టం ఈజ్ ఈక్వల్ టు మనకు చూడండి, కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత అండి? 100 రూపాయలు. 100 మైనస్ 70 ఈజ్ ఈక్వల్ టు 30 రూపీస్. అతనికి వచ్చినటువంటి నష్టం ఎంత అండి? 30 రూపీస్. సో 30 రూపాయలు అతను నష్టపోవడం జరిగింది. అయితే ఇక్కడ కేవలం ఎన్ని రూపాయలు నష్టపోయాడు, ఎన్ని రూపాయలు లాభ పొందాడు అనేటటువంటిది ఇది మోడల్ 1. సో ఇలాంటి ప్రశ్నలు మాత్రం వస్తాయి. మరి ఎంత శాతం నష్టపోయాడు, ఎంత శాతం లాభ పొందింది, లాభ శాతము మరి నష్ట శాతము అనేటటువంటి టాపిక్ అనేది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ చెప్పుకుంటాము. ఇక్కడ చూడండి, ఈ శాతాలు అనేటటువంటిది ఏంటంటే శాతాల టాపిక్కి కంటిన్యూవేషనే ఈ లాభ నష్టాలు అనేటటువంటి టాపిక్. కాబట్టి ఇక్కడ మనకు శాతాలు అనేది ఖచ్చితంగా నేర్చుండాలి. మన లాభ శాతము నష్ట శాతం అనేది మనం ఏ విధంగా తీసుకుంటామో ఇప్పుడు తెలుసుకుందాం. రైట్. సో ఇందాక మనము 2 వస్తువుల యొక్క కొన్న వేల అమ్మిన వేల ఇచ్చినప్పుడు దానికి సంబంధించి లాభమా నష్టమా అనేది కనుక్కున్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే అది ఎంత శాతం వస్తుంది, ఎంత శాతం లాభము, ఎంత శాతం నష్టం అనేటటువంటిది ఏ విధంగా కనుక్కోవాలో ఇప్పుడు చూద్దాం. ఎప్పుడైనా సరే ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవడం జరగాలి. అది నోట్గా పరిగణిస్తాం. ఏమిటి ఆ విషయం అంటే, మనము కొన్న వేల అనేటటువంటిది, కొన్న వేల అనే దాన్ని మనము అసలు ధర అని కూడా అనవచ్చు. కొన్న వేలను అసలు ధర అని కూడా అనవచ్చు. ఈ అసలు ధరను మనం ఎల్లప్పుడూ 100% పరిగణించుకోవాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా కీలకమైనది. మనం శాతము కనుక్కోవడేటటువంటి ఈ లాభ నష్టాలు అనేటటువంటి టాపిక్ మొత్తము కూడా ఎంత లాభ శాతము, ఎంత తక్కువ శాతం, నష్ట శాతం, ఇదే టాపిక్ మీద కంటిన్యూగా సాగుతుంది. అందులో భాగంగా అసలు ధర కొన్న వేల అనేటటువంటిది ఎంత శాతంగా తీసుకోవాలి అంటే 100%గా తీసుకోవాలి. మీరు ఏ వస్తువు ఎంత ధరకైనా కొనండి, ఆ కొన్న ధరను 100%గా పరిగణించుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మరి ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు లాభ శాతము మరియు నష్ట శాతం అనేటటువంటిది మనం కనుక్కునేటప్పుడు, లాభ శాతము మరియు నష్ట శాతం అని కనుక్కునేటప్పుడు మనము ఎప్పుడు కూడా కొన్న ధరను ఆధారంగా చేసుకునే కనుక్కోవడం జరుగుతుంది. ఉదాహరణకు 50 రూపాయలు కొన్న వేల, ఏదైనా ఒక వస్తువు యొక్క కొన్న వేల 50 రూపాయలు, దాన్ని అమ్మినటువంటి వేల 60 రూపాయలు అయితే, ఓకేనా? కొన్న వేల 50 రూపాయలు, అమ్మినటువంటి వేల 60 రూపాయలు అయితే, మరి దానికి వచ్చినటువంటిది ఏంటి? అమ్మిన వేల ఎక్కువ ఉంది కాబట్టి 100% 10 రూపాయలు అనేటటువంటిది అతనికి లాభం వస్తుంది కదా. సో కాబట్టి మరి లాభ శాతాన్ని ఎలా పరిగణించుకోవాలి, ఎలా కనుక్కోవాలి? సో జాగ్రత్తగా వినాలి. లాభ శాతానికి ఫార్ములా, లాభ శాతము ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, లాభము ప్రాఫిట్ బై, ఇక్కడ బహారంలో మరి కొన్న వేల రాసుకోవాలా, అమ్మిన వేల రాయాలా అంటే జాగ్రత్తగా గమనించుకోవాలి. కొన్న వేల రాసుకోవాలి. అందుకే చెప్పాను, ఇక్కడ ఎల్లప్పుడూ
కొన్న వేలనే పరిగణలోకి తీసుకొని లాభాన్ని లేదా నష్టాన్ని గణించాలి. అంటే ఎందుకు కొన్న వేల తీసుకోవాలి అంటే మీరు కొన్నటువంటి ఒక వస్తువు పైనే కదా, మీరు ఏ వస్తువు పైన మీకు లాభం వచ్చింది, కొన్న ధర పైన లాభం వస్తుంది, నష్టం వచ్చినా కొన్న ధర పైన నష్టం వస్తుంది. అట్లా మీరు 50 రూపాయలకు ఒక వస్తువుని కొన్నట్లయితే 60 రూపాయలకు అమ్మినట్లయితే వచ్చినటువంటి లాభం 10, ఇక్కడ ఇంటూ 100. సో 10 బై కొన్న వేల ఎంత అండి, 50 రూపాయలు ఇంటూ 100. ఇక్కడ 100 రాసుకోవడానికి కారణం ఏంటి, శాతాల్లో తెలుపుతున్నాము కాబట్టి ఇక్కడ 100 రాసుకుంటాం. లాభ శాతము = లాభము బై కొన్న వేల ఇంటూ 100% అని అర్థం, కాబట్టి 100 రాసుకున్నాం. సో లాభం ఎంత వచ్చింది, 10 బై కొన్న వేల ఎంత, 50 రూపాయలు ఇంటూ 100. చూడండి ఈ 0 క్యాన్సల్, 5 ఎక్కము 5 రెంట్ల. సో 10 రెంట్ల 20% అనేటటువంటిది లాభం అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. 20% అనేది లాభం. మరి నష్ట శాతాన్ని ఎలా తెలపాలి, నష్టం వచ్చినప్పుడు కూడా నష్ట శాతానికి ఫార్ములా అనేది తెలుపుతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వస్తువుని 40 రూపాయలకు అమ్మాడు అనుకుందాం, ఓకేనా, 40 రూపాయలకు అమ్మాడు అనుకున్నాం. ఇప్పుడు నష్ట శాతానికి ఫార్ములా నష్ట శాతము = నష్టము బై, సో దేనిపైన నీకు నష్టం వచ్చింది సార్, కొన్న వేల పైన నష్టం వస్తుంది. ఎప్పుడైనా సరే కొన్న ధర పైన నష్టం వస్తుంది. సో కాబట్టి ఇక్కడ కొన్న వేల ఇంటూ 100. సో ఇక్కడ చూడండి కొన్న వేల ఎంత 50, అమ్మిన వేల ఎంత 40, అంటే ఎంత నష్టం వచ్చింది నీకు, 10 రూపాయలు నష్టం రావడం జరిగింది. సో కాబట్టి 10 రూపీస్ బై కొన్న వేల 50 ఇంటూ 100, మళ్ళీ 0 క్యాన్సల్, 5 1 జా 5 2 జా 10 2 జా 20%. సో ఇదే ఈ విధంగా మన లాభాన్ని మరియు నష్టాన్ని వాటి శాతాల రూపంలో మనం తెలియజేయడం అనేది జరుగుతుంది. రైట్. సో ఇంకొక విషయాన్ని ఇక్కడ గమనించుకొని మనం తర్వాత టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మోడల్ క్వశ్చన్స్ని మనం ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్దాం. అయితే ఇప్పుడు ఇంకొక విషయం మాట్లాడతాం. కొన్న వేలను మనం ఎప్పుడైనా సరే 100%గా పరిగణించుకోవాలి అని చెప్పాను. కాస్ట్ ప్రైస్ అనేటటువంటిది ఎప్పుడు కూడా 100%గా తీసుకోవాలి. ఆ వస్తువు మీరు 500కి కొన్నారా, 1000కి కొన్నారా, 563 రూపాయలకు కొన్నారా, ఎంతకైనా కొనండి, అది 100% పరిగణనకి తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు చూడండి, లాభము అంటే అర్థం ఏంటి, లాభ శాతము అంటే అర్థం ఏంటి, ఈ కొన్న వేల కంటే ఎంత శాతం అయితే లాభం వచ్చిందో అంత ఎక్కువ వచ్చిందనే కదా అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా 100%కి ఒక వస్తువు ఉన్నట్లయితే దానికి పైన ఈ 100% వస్తువు పైన 20% లాభం వచ్చింది అంటే అవి రెండు కలపాలని అర్థము, ఓకేనా, అవి రెండు కలపాలని అర్థం. అప్పుడు ఏమవుతుంది మనకు అమ్మిన వేల అనేటటువంటిది, అప్పుడు అమ్మిన వేల అనేటటువంటిది ఏమవుతుందంటే 100% ప్లస్ 20% = 120% అవుతుంది. ఇప్పుడు ఫైనల్గా కొన్న వేల ఒకసారి రైట్. సో చివరిగా మనం ఈ విషయాన్ని తెలుసుకొని మనం టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మోడల్ క్వశ్చన్స్ని మనం ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టు లాభము = అంటే ఏం చెప్పుకున్నామంటే అమ్మిన వేల మైనస్ కొన్న వేల. అయితే మనం ట్రిక్ ఉపయోగించడం కోసం కొన్ని రకాలైనటువంటివి రాసుకోవాలి కాబట్టి ఈ విధంగా నేను రాశాను. ఇక్కడ అమ్మిన వేల = అనేటటువంటిది, ఇప్పుడు ఎప్పుడైతే మనకు లాభం అనేది అమ్మిన వేల నుంచి కొన్న వేల తీసేస్తాం, అప్పుడు అమ్మిన వేల రావాలి అంటే ఏం చేయాలి, కొన్న వేలకు ఎంత లాభం వచ్చిందో అది కలుపుకోవాలి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నాం కొన్న వేల అనేటటువంటిది 100% అయితే కదా, 100% ఆల్వేస్ 100%. లాభం ఒకవేళ మనకు లాభం అనేది 20% ఉందనుకుందాం, లాభం అనేది 20%. అప్పుడు ఏం చేస్తాము, 20% అనేటటువంటిది అమ్మిన వేల ఏమవుతుందండి, అమ్మిన వేల ఏమవుతుంది ఇక్కడ నుంచి కనుక్కుందాం. అమ్మిన వేల = కొన్న వేల 100% ప్లస్ లాభం అనేది 20%. అంటే అప్పుడు అమ్మిన వేల ఎంత శాతానికి సమానం అవుతుంది అంటే 120%కి సమానం, ఓకేనా. ఇప్పుడు మీరు 120% మైనస్ 100% చేస్తే 20% లాభం అనేది తెలిసిపోతుంది.
మరియు కొన్న వేల 100% రావాలి అంటే అమ్మిన వేల ఎంత 120% నుంచి లాభం 20% తీస్తే మనకు 100% వస్తుంది. ఇట్లా ఎప్పుడైనా ఒక వస్తువు కొన్న వేల ఇచ్చి లాభ శాతం ఇచ్చినప్పుడు లేదా నష్ట శాతం ఇచ్చినప్పుడు అమ్మిన వేల కనుక్కునే సందర్భంలో మనం ఈ రకమైనటువంటి విధానాన్ని వాడతాం. అది మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ నష్టాన్ని గురించి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ నష్టం మనకు 10% నష్టం వచ్చింది అనుకుందాం. ఇప్పుడు 100% కొన్న వేల అయినప్పుడు అమ్మిన వేల ఎంత అవుతుందండి 90% అవుతుంది. 100% నుంచి 90% పోతే 10% నష్టాన్ని తెలియజేస్తుంది. మరి కొన్న వేల కావాలి కదా 100% కావాలంటే ఏం చేస్తాం అమ్మిన వేల 90% ప్లస్ 10% నష్టాన్ని యాడ్ చేసుకుంటాం. తర్వాత అమ్మిన వేల కావాలి అమ్మిన వేల ఎంత అండి 90% ఈజ్ ఈక్వల్ టు కొన్న వేల 100% మైనస్ 10% నష్టాన్ని తీసేస్తే మనకు కావాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా మనకు మోడల్ క్వశ్చన్స్ చేసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో దాని గురించి మనం ముందు తెలుసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మోడల్ 1 చూసుకుందాం. ఆ మోడల్ 1కి సంబంధించిన క్వశ్చన్ మనం గమనించినట్లయితే రామయ్య కొన్ని కళాలను 200 రూపాయలకు కొని వాటిని 240 రూపాయలకు అమ్మిన. సోమయ్య కొన్ని కళాలను 500 రూపాయలకు కొని వాటిని 575 రూపాయలకు అమ్మాను. ఎవరు ఎక్కువ లాభాన్ని ఆర్జించినట్లుగా చెప్పవచ్చు? ఇది ప్రశ్న. ఒకసారి చూడండి, మనకు రామయ్య మరియు సోమయ్య అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు. ఇది మనకు ఎగ్జాంపుల్ ప్రాబ్లం అండి. 7th క్లాస్లో 127 పేజ్ నెంబర్లో మనకి ఇక్కడ చూడండి. సో ఇతను ఫస్ట్ ఏం చేశాడు 200 రూపాయలకు కొనడం జరిగింది. కాస్ట్ ప్రైస్ కొన్న వెల ఇజ్ ఈక్వల్ ఎంత 200 రూపీస్. మరియు ఇతనటువంటి అమ్మినటువంటి వెల ఎంత అంటే 240 రూపీస్. మరి సోమయ్య అనేటటువంటి వ్యక్తి యొక్క కొన్న వెల ఎంత అంటే మనకు 500 రూపాయలు. ఇతను అమ్మినటువంటి వెల ఎంత అంటే 575. వీరిద్దరి మధ్య రిలేషన్ చెప్తున్నాడు. ఎంత పర్సెంటేజ్ ఎవరు ఎక్కువ పర్సెంటేజ్ ఆర్జించినట్లు చెప్పవచ్చు. సో చూడండి, ఫస్ట్ రామయ్యది కనుక్కుందాం. మనకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు కొన్న వెల ఇచ్చాడు 200 రూపాయలు, అమ్మిన వెల ఇవ్వడం జరిగింది 240 రూపాయలు. మరి ఏది ఎక్కువ ఉంది ఇక్కడ? అమ్మిన వెల ఎక్కువ ఉంది. కొన్న వెల కంటే అమ్మిన వెల ఎక్కువ ఉంది. సో కాబట్టి మనం ఏం చేస్తాం, వాటి మధ్య డిఫరెన్స్ 40 రూపాయలని లాభంగా పరిగణిస్తాం కదండి. మనకు కొన్న వేల కంటే అమ్మిన వేల ఎక్కువ ఉంది కాబట్టి లాభం అనేది రామయ్యకు వచ్చింది. మరి ఎంత శాతం వచ్చింది అనేది కనుక్కుంటే తెలిసిపోతుంది. మనకి ఇక్కడ రామయ్య 40 ఫార్ములా ప్రకారం మనం చూసుకున్నట్లయితే లాభ శాతము ఓకేనా, లాభ శాతము ఇస్ ఈక్వల్ టు 40 లాభము బై కొన్న వెల. కొన్న వెల ఎంత అండి 200. కొన్న వెల ఇంటూ 100%. ఓకే, ఈ 2 zeros క్యాన్సల్. 2 లెక్కము 2 4 ఇక్కడ 0. అంటే మనకి ఎంత వచ్చింది 20% అనేది వచ్చింది. అంటే లాభ శాతము రామయ్యకు వచ్చినటువంటి లాభ శాతం ఎంత అంటే 20 అనేది తెలుస్తుంది. అదేవిధంగా మరియు సోమయ్యకు సంబంధించింది కనుక్కుందాం. సోమయ్య అనేటటువంటి వ్యక్తి 500 రూపాయలకు కొని ఆ విధాన్ని అది 575 రూపాయలకు అమ్మడం జరిగింది. అంటే ఇక్కడ కూడా అమ్మిన వేల ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇతనికి కూడా లాభమే వచ్చింది, 75 రూపాయల లాభం. ఎందుకంటే 575 నుంచి 500ని తీసివేసినట్లయితే 75 రూపాయలు వస్తుంది. ఆ 75 రూపాయలు అనేటటువంటిది లాభం అదనంగా రావడం జరిగింది. మరియు లాభశాతం కనుక్కునేటప్పుడు ఏం చేస్తాము అంటే లాభము బై ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ కొన్న వెల ఇంటూ 100. సో లాభం ఎంత అండి 75 బై కొన్న వెల ఎంత అండి 500 రూపాయలు. గమనించుకోవాలి, పొరపాటున అమ్మిన వెల ఇక్కడ రాసినట్లయితే క్వశ్చన్ అంతా ఆన్సర్ అంతా తక్కువ పోతుంది. సో కాబట్టి ఇక్కడ 500 ఇంటూ 100. అప్పుడు చూడండి ఈ 2 zeros క్యాన్సల్. 5 ఎక్కం 5, ఇక్కడ కూడా 5 ఎక్కం 5, 2 మిగిలింది 25 అవుతుంది. 5 5ల 25. సో ఎంత వచ్చిందండి పర్సెంటేజ్ ఇక్కడ 15% అనేది వచ్చింది. మరి ఇద్దరిలో ఎవరు ఎక్కువ లాభ శాతాన్ని ఆర్జించారు అంటే
మనకు రామయ్య అనేటటువంటి వ్యక్తి అనేది మనం ఈ క్వశ్చన్ ద్వారా తెలుసుకోవచ్చు. రైట్. సో ఇదంతా కూడా మనం టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ప్రాసెస్ ప్రకారం చేస్తాం. అయితే మనం కొంచెం దీన్ని అడిషనల్ గా వెళ్ళినట్లయితే, కొంచెం అడ్వాన్స్డ్గా వెళ్ళినట్లయితే ఈజీగా మనము షార్ట్ ట్రిక్ ద్వారా చేస్తాం. అది ఏంటంటే యూనిటరీ మెథడ్ అంటారు ఇంగ్లీష్లో. యూనిటరీ మెథడ్, దీన్ని తెలుగులో ఏకవస్తు మార్గం అని అంటారు. ఈ యూనిటరీ మెథడ్ పద్ధతి ద్వారా మనం సింపుల్గా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, కొన్న వేల ఎప్పుడు కూడా 100% కాబట్టి 200 అనేది 100%గా తీసుకుంటాం. ఓకేనా. తర్వాత లాభం అనేది ఎంత వచ్చిందండి, మన లాభ శాతాన్ని కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? లాభ శాతాన్ని కనుక్కోవాలి. కాబట్టి లాభం పైన శాతం కనుక్కుంటే తెలిసిపోతుంది. లాభం ఎంత వచ్చింది? 40 రూపీస్ వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి? 100% అనేది, సో 200 రూపాయలకు 100% అయితే 40 రూపాయలకు ఎంత శాతము? సింపుల్ క్వశ్చన్. చూడండి, 40/200 ఇంటూ తక్కువ బై ఎక్కువ ఇంటూ శాతం. 2 zeros 2 zeros 2 1 220 20%. సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే లెక్కలన్నీ కూడా యూనిటరీ మెథడ్ ఆధారంగానే చేస్తాము, గమనించుకోవాలి. ఇలాంటి సందర్భంలో ఏది కనుక్కోవాల్సి ఉందో అది లవంలో రాసి దానికి రిలేటెడ్గా ఉన్నది హారంలో రావాలి. తక్కువ బై ఎక్కువ ఇంటూ 100. సో 40/200 ఇంటూ 100 చేస్తే క్యాన్సిలేషన్ పోగా 20% మిగిలింది. సేమ్ ఇదే పే ప్రాబ్లం కూడా అలాగే చేయొచ్చు. ఏంటి, మనకు 500 రూపీస్ అనేటటువంటిది 100% అయితే 75 రూపీస్కి ఎంత? సింపుల్, 75/500 తక్కువ బై ఎక్కువ ఇంటూ 100. 2 zeros 2 zeros 5 1 515. సో 15%. మీరు చివరిగా చేసినా కూడా క్యాన్సిలేషన్ చేసేది ఈ పార్ట్గానే, కానీ ఇదంతా ప్రాసెస్ మనకు అవసరం లేదు, షార్ట్గా చేయొచ్చు. సో నెక్స్ట్ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకా మోడల్స్ మనం టెక్స్ట్ బుక్ ద్వారా. ఇదే మోడల్ 1లో మరొక ప్రశ్నను కనుక మనం టెక్స్ట్ బుక్ ద్వారా గమనించుకున్నట్లయితే, ఉదాహరణ 14వ ప్రశ్న 7వ తరగతిలో. సో ఇక్కడ చూడండి, మనకు ఒక వ్యాపారి ఒక టీవీని 9,000 రూపాయలకు కొన్నాడు. 9,000 రూపాయలకు కొని దాన్ని 10,000 రూపాయలకు అమ్మితే అతనికి వచ్చినది లాభమా నష్టమా, ఎంత శాతం అని అడిగాడు. చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక వ్యాపారి ఒక టీవీని 9,000 రూపాయలకు కొని అన్నాడు. కొని అంటే కొన్న వేల అనేటటువంటిది ఎంత అండి, మనకు 9,000 రూపాయలు. అమ్మిన వేల ఎంత అండి? సెల్లింగ్ ప్రైస్ అనేది 10,000 రూపాయలు. ఓకేనా. మనం ఆల్రెడీ గతం నుంచి ఈ వీడియో స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్పుకుంటున్నాము, అమ్మిన వేల ఎక్కువ ఉన్నప్పుడు, కొన్న వేల తక్కువ అయినప్పుడు ఖచ్చితంగా మనకు లాభం వస్తుంది. ఆ 1000 రూపాయలు అనేటటువంటిది లాభము. 10,000 నుంచి 9,000ను తీసివేస్తే వచ్చేటటువంటిదే లాభం. ఓకేనా. సో మరి ఆ లాభాన్ని లాభ శాతంగా ఎలా మార్చాలి అది కూడా మనం మాట్లాడుకున్నాము. లాభ శాతము, ప్రాఫిట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 కదా. మనం ఇంత ముందు కంటిన్యూగా చేస్తున్నటువంటి ప్రాసెస్ మనం డిస్కస్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ చూసినట్లయితే ప్రాఫిట్ ఎంత అండి? 1000 రూపాయలు బై, ఓకేనా, కాస్ట్ ప్రైస్ ఎంత అండి? 9,000 రూపాయలు ఇంటూ 100%. సో ఇక్కడ 3 సున్నాలు, ఈ 3 సున్నాలు క్యాన్సిల్ అవుతాయి. లవహారాల్లో ఒకే రకంగా ఇలా సున్నాలు ఉన్నట్లయితే ఎన్ని ఇక్కడ ఉన్నాయో అన్ని అక్కడ క్యాన్సిల్ అవుతాయి. తర్వాత ఇక్కడ ఈ 100 అనేది మనకు లవంలోనికే పరిగణలోకి తీసుకుంటాము. కాబట్టి 100/9 మనం క్యాన్సిల్ చేసుకునే ప్రయత్నం చేస్తే 9 ఎక్కం 9 1 మిగిలింది 0. ఇక్కడ మళ్ళీ 9 ఎక్కం 9 1 మిగులుతుంది. సో 1 అనేది 9 కంటే చిన్నది కాబట్టి 1.9% 11.1/9%గా మనము రాసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం దీని యొక్క ప్రాఫిట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో నెక్స్ట్ ఇందులోనే మనకు అభ్యాసం 5 ఎక్సర్సైజ్ 5లో ఒక వ్యాపారి ఒక పెట్టెను 480 రూపాయలకు కొని 540 రూపాయలకు అమ్మాను. అతని లాభ శాతం ఎంత అని చెప్పేసి డైరెక్ట్ క్వశ్చన్ మనకు అభ్యాసంలో ఉంది. సో ఇంతకు ముందు ఈ మోడల్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఈ ప్రాబ్లం అనేది నేను మీకే వదిలేస్తున్నాను. సో ఈ ప్రాబ్లం అనేది మీరు సెల్ఫ్గా సొల్యూషన్ చేయండి. సో నెక్స్ట్ మనము ఇందులోనే మనకు సెకండ్ క్వశ్చన్, అజయ్ అనేటటువంటి వ్యక్తి ఒక టీవీను 15,000 రూపాయలకు కొని, ఏమంటున్నాడు సార్, కాస్ట్ ప్రైస్ వచ్చేసి మనకి ఎంత అంటే కొన్న వేల 15,000 రూపాయలు. 15,000 రూపాయలకు కొని దాన్ని
14,100 రూపాయలకు 14,100 రూపాయలకు అమ్మినట్లయితే నష్ట శాతం ఎంత అని చెప్పేసి అన్ని అడుగుతున్నాడు. సో మరి ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. మనకు నష్ట శాతాన్ని ఈ క్వశ్చన్కి తెలియజేయాలి. సో ఇప్పుడు మనకు ఎప్పుడు కూడా అనుకుంటున్నాము, మళ్ళీ చెప్తున్నాము, కొన్న వేల 100% అయితే అమ్మిన వేల ఎంత, అంతే. కొన్న వేలపై ఎంత కమ్మాడు, ఎక్కువ కమ్మాడా తక్కువ కమ్మాడా? ఎక్కువ కమ్మితే లాభం వస్తుంది, తక్కువ కమ్మితే నష్టం వస్తుంది. ఇక్కడ చూడండి, 15,000 కొని 14,100 కమ్మాడు, తక్కువ కమ్మాడు, సింపుల్ లాజిక్, నష్టం వస్తుంది. మరి ఎంత శాతం నష్టం వచ్చింది? మనకు ఏక వస్తు మార్గం అనేటటువంటి ఉండేదే ఉంది. సో యూనిటరీ మెథడ్ ప్రకారం ఏదైతే కనుక్కోవాలో అది లాభంలో వేసుకోవాలి. కావాల్సింది తక్కువ బై ఎక్కువ. ఎక్కువ ఇది 15,000 ఇంటూ 100%. ఓకేనా? సో చూడండి, మనకి ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సిల్, ఇక్కడ ఒక 1 0, ఇక్కడ ఒక 1 0 క్యాన్సిల్. మనము 5 1s క్యాన్సిల్ చేద్దాం. 5 3s మనకి ఇక్కడనే బాధ్యనీత సూత్రాలు అనేటటువంటిది ఇలాంటి క్యాలిక్యులేషన్ పార్ట్ దగ్గర మనకు ఉపయోగపడతాయి. సో కాబట్టి మనం ట్రిక్స్ ఎక్కువ నేర్చేదానికంటే కూడా కాన్సెప్ట్ ఎక్కువ నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఆ కాన్సెప్ట్ ద్వారానే ట్రిక్స్ అనేవి పుడతాయి. సో అభ్యర్థులు దాన్ని గమనించుకోవాలి. సో ఇక్కడ చూడండి, 5 3s ఇక్కడ 0 ఉంది కాబట్టి నేను 5తో, ఇక్కడ 5 ఉంది కాబట్టి నేను 5తో క్యాన్సిల్ చేస్తాను. 5 ముళ్ళ 15, ఇక్కడ చూడండి 5 2 10, 4 మిగిలింది, 4 1 అంటే 40గా తీసుకుందాం. 5 ఎంబుల 40, మళ్ళీ 1 మిగిలింది, 0 అంటే 2, 5 2 10. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 3 చేది క్యాన్సిల్ అవుతుందా అంటే 3 + 2 8 + 2 10, 10 + 2 12. ఎస్, 3గా పోతుంది కాబట్టి 3 × 3 3 9 27, 3 9 27. సో తర్వాత ఇక్కడ ఎంత వచ్చింది, 12 మిగులుతుంది. సో 3 నెల 12 అంటే ఎంత? ఇది 94% అవుతుంది. ఏది? 14,100. అంటే డిఫరెంట్ ఎంత ఉంది మనకు? 6% ఉంది. అంటే నష్టం ఎంత అండి? 6% నష్టపోవడం జరిగింది. సో ఇది ఒక విధంగా కనుక్కోవచ్చు. లేదు మనకు నష్టం కనుక్కొని నష్ట శాతం కూడా కనుక్కోవచ్చు. మరి ఏ విధంగా నష్టం కనుక్కుంటాం ఒకసారి చూడండి. 15,000 నుంచి 14,100 తీసేయండి. 15,000 నుంచి 14,100 తీసేయండి. 900 రూపాయలు నష్టపోయాడు కదా. మరి మనకు తెలిసిన ఫార్ములా ఒకటి ఉంది, 900 రూపాయలు బై కొన్న వేల, 15,000 ఇంటూ 100%. 2 zeros 2 zeros, ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0, 15 ఎక్కం 15, 15 6 9, 6%. సింపుల్. సో ఈ విధంగానే కనుక్కోవచ్చు, ఈ విధంగానే కనుక్కోవచ్చు. బట్ మనం మొత్తానికి కనుక్కుంటున్నామా, కేవలం నష్ట లాభ శాతానికే కనుక్కుంటున్నామా అనేది మనం దృష్టిలో పెట్టుకొని చేయవలసి ఉంటుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మోడల్ 2 అనేటటువంటి క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, ఏదైనా ఒక వస్తువు ఎలా ఇస్తాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్న వేల ఇస్తాడండి. సో కొన్న వేల ఇచ్చినప్పుడు, కొన్న వేల ఇచ్చి దానికి లాభ శాతము మరియు నష్ట శాతం ఇస్తాడు. ఏదో ఒకటి ఇస్తాడు, లాభ శాతం అని ఇస్తాడు, నష్ట శాతం అని ఇస్తాడు. ఇచ్చినప్పుడు దాని యొక్క అమ్మిన వేల ఎంత అని కనుక్కోవడం అంటారు. సో ఇలాంటి ప్రశ్నలు దానికి సంబంధించినటువంటి మనకు ఎగ్జాంపుల్ 15th క్వశ్చన్ అనేది ఇక్కడ ఉంది. ఒకడు ఒక వస్తువును 650 రూపాయలకు కొని, ఎంత కొన్నాడు ఫ్రెండ్స్? కొన్న వేల ఎంత అండి? 650 రూపాయలకు కొని, సో దాన్ని మనకు అమ్మడం ద్వారా 650 రూపాయలకు కొని అమ్మడం ద్వారా అతనికి 6% లాభం వచ్చిందంట. ఎంత శాతం లాభం వచ్చిందండి? సో లాభ శాతం ఎంత అండి? 6% లాభం వస్తే ఆ వస్తువు యొక్క అమ్మిన వేలను కనుక్కోండి అని చెప్పడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్కి మనం ఏ విధంగా సొల్యూషన్ చేయాలి చూద్దాం. మన కొన్న వేల ఎప్పుడు కూడా 100% అని అనుకున్నాము. ఓకేనా? జాగ్రత్తగా వినాలి. లాభ శాతము 6% అయినట్లయితే, అంటే ఈ వస్తువుని కొన్న వేల 650 రూపాయలు అయినప్పుడు లాభం 6% వచ్చిందంటే 650 కంటే కూడా ఎక్కువకే కదా అమ్మిందని, ఎక్కువకే అమ్మాడని అర్థం. మరి ఈ 650 రూపాయలు 100% అయినప్పుడు, అప్పుడు మన లాభ శాతం 6 అయినప్పుడు, మనం ఒకసారి గతంలో చెప్పుకున్న ఈ వీడియోలో లాభ శాతం వచ్చినప్పుడు 100కు కలుపుకోవాలి. 100 + 6 106% అని అర్థం. ఫైనల్గా
650 రూపాయలు అనేటటువంటిది 100% అయితే 106% విలువ ఎంత? అంతే కదా, అంటే అమ్మిన వెల ఎంత అని అర్థం. లాజిక్ మనం 106/100%, సో ఎక్కువ బై తక్కువ ఇంటూ ఇచ్చినటువంటి క్వశ్చన్ 650. చూడండి, ఈ జీరో క్యాన్సిల్, 5 2 5 13 13 5 65 కాబట్టి 2 ఎక్కం 2 2 5 10 2 3 6. సో ఏమొస్తుంది ఇక్కడ 53 ఇంటూ 13. సో చెప్పండి, 13 3 39, 13 39, 13 5 65 ప్లస్ ఈ 3 కలుపుకోండి 68. ఓకేనా, మరొకసారి 13 39, 13 5 65 ప్లస్ 3 కలిపితే 68. 689 రూపాయలకు అమ్మినటువంటి వెల అనేది తెలుస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇదే మోడల్ 2లో మనకి ఇందాక కొన్న వెల ఇచ్చి లాభ నష్ట శాతాలు ఇచ్చినప్పుడు అమ్మిన వెల కనుక్కోమన్నాడు. సో ఇందులోనే సో అంటే అమ్మిన వెల ఇచ్చి లాభ లేక నష్ట శాతాలు ఇచ్చినప్పుడు కొన్న వెల కనుక్కోవడం ఎలా? సో ఇలాంటి మోడల్ క్వశ్చన్లో మనకు పేజ్ నెంబర్ 130 7వ తరగతిలో 16వ ఉదాహరణకు సంబంధించినటువంటి క్వశ్చన్. సో చూడండి, రమేష్ ఒక DVD ప్లేయర్ను 2800కు రమేష్ ఒక DVD ప్లేయర్ను 2800కు అమ్మడం ద్వారా ఏమంటున్నాడు? అమ్మడం ద్వారా 12% లాభాన్ని పొందాడు. ఇది 2800కు అమ్మడం చేత అతను 12% లాభాన్ని పొందినట్లయితే ఆ DVD ప్లేయర్ కొన్న వెల ఇంత. సో కొన్న వెల ఎప్పుడు కూడా మనం అనుకుంటాము 100%కి పరిగణిస్తాం. సో ఇప్పుడు చూడండి, 12% లాభము అంటే ఏంటి? 2800 అనేటటువంటి దాన్ని మనం ఎంతకు అనుకోవాలి? 100 + 12. సో 100% ప్లస్ 12% అంటే 2800 రూపాయలు అనేటటువంటిది 112%గా తీసుకుంటాము. గుర్తుపెట్టుకోవాలి, ప్రాబ్లమ్స్ అన్ని మనం కేవలం ఏకవస్తు మార్గం ఒకటే సూత్రం ద్వారా లాభ నష్టాల మొత్తాన్ని చేయవచ్చు, నో డౌట్ ఎట్ ఆల్. సో జాగ్రత్తగా వినండి, 2800 112% అయితే కొన్న వేల ఎంత అన్నాడు? కొన్న వేల ఎంత? 100%కి ఎంత అని అర్థం, అంతే. రైట్, 100%కి ఎంత? సింపుల్, తక్కువ బై ఎక్కువ ఇంటూ 2800. సో చూద్దాం, ఇక్కడ మనకు ఇవి 2 సున్నాలు చివరిగా, ఇక్కడ 12 2 అక్షరాలు, ఇక్కడ 4 చేత ఈ 2 కూడా భాగించబడతాయి. బాధ్యత సూత్రాలు చెప్పుకునేటప్పుడు వీటి గురించి చెప్పుకుందాం. మన కోర్స్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఆ వీడియో ఉంది. సో ఇక్కడ చూడండి, మనకు 4 2 8, 3 మిగిలింది 32 వస్తుంది. సో 4 8 32. క్లియర్? ఇక్కడ 4028. ఓకేనా? సో 4028. తర్వాత ఇక్కడ 2 సున్నాలు అలాగే పెట్టుకుంటాం. ఓకేనా? ఇక్కడ మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేయడానికి అవకాశం ఉంది. 7 9 700, 4 ఎక్కం 4 25. ఓకేనా? సో 125 2500 2500. సో ఎంత అంటే 2500 రూపాయల కాస్ట్ ప్రైస్ అని అర్థం. సింపుల్గా దాని యొక్క 100% ఎంత అంటే 2500. ఇలా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. మీకు ఈ లాభ నష్టాలకు సంబంధించినటువంటి కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఈ వీడియో ద్వారా మీకు వస్తుంది. సో నెక్స్ట్ వన్ చూడండి, మనకు అభ్యాసం 5 7వ తరగతిలో మనకు ఈ లాభ నష్టాలకు సంబంధించినటువంటి 6వ చాప్టర్ ఉంటుంది, నిష్పత్తి ఉపయోగాలని. అందులో అభ్యాసం 5 3వ ప్రశ్న, రాము ఒక స్థలాన్ని 2,40,000 రూపాయలకు అమ్మడం ద్వారా 20% లాభాన్ని పొందెను. అయినా ఆ స్థలం కొన్న వెల ఎంత? సో క్వశ్చన్ మీకు డిస్ప్లే అవుతుంది, జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ చూడండి, రాము ఒక స్థలాన్ని ఎంతకు కొన్నాడు? 2,40,000 రూపాయలకు అమ్మడం ద్వారా అమ్మడం చేత అతనికి ఎంత లాభం వచ్చిందంట? 20% లాభం వచ్చింది. అంటే 100కు పైన వచ్చింది, కొన్న వెల కంటే ఎక్కువ వచ్చిందనే అర్థం. సో ఎంత వచ్చినట్టు? 20% లాభం అంటే ఏంది? 120%. తర్వాత అతను ఆ స్థలాన్ని కొన్న వెల ఎంత అని అడగడం జరిగింది. సో ఇక్కడ చూడండి, సేమ్ టు సేమ్ ఇందాక చేసుకున్నటువంటి ప్రాబ్లం ప్రకారమే
100% ఎంత, కొన్న వేల అని ఎప్పుడు కనబడ్డా మనం మొదట్లోనే మాట్లాడుకున్నాం 100%. అది ఎప్పటికైనా సరే కొన్న వేల 100%గానే పరిగణించుకోవాలి. ఈ చిన్న చిన్న బేసిక్స్ అనేది మనం నేర్చుకున్నట్లయితేనే పెద్ద పెద్ద ట్రిక్స్ని కూడా మనం ఈజీగా చేయడానికి ఉంటుంది. అలా ట్రిక్స్ నేర్చుకోవడం వల్ల మనకు ఎగ్జామ్లో టైం అనేది చాలా సేవ్ అవుతుంది. అభ్యర్థులు గమనించాలి. సో 100% ఎంత? సో 100/120 ఇంటూ 2,40,000, రైట్. అప్పుడు చూడండి, ఈ సున్నా క్యాన్సర్. ఈ 12 ఎక్కంలో ఇది పోతుంది కాబట్టి 12 ఎక్కం 12 2 24. ఎన్ని సున్నాలు మిగిలాయి? 3 సున్నాలు మిగిలాయి. ఈ చివరిది క్యాన్సిల్ అయింది. చూడండి, 2 ఎక్కం 2, ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 3 సున్నాలు డైరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది. సో 2 లక్షల రూపాయలు దాని యొక్క కాస్ట్ ప్రైస్ అనేటటువంటిది. సో 2 lakhs rupees ఇస్ ద కాస్ట్ ప్రైస్. సో ఈ విధంగా మనం ప్రాబ్లం చేస్తాం. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే వితిన్ 30 సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు ఏదైతే కంటెంట్ మీకు నేర్పుతున్నానో నేను, సో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్, టెట్ అండ్ డిఎస్సి ప్రతి టాపిక్లో టెట్ అండ్ డిఎస్సి యొక్క పూర్తి సిలబస్ ఈ విధమైనటువంటి షార్ట్ ట్రిక్స్ ద్వారానే మీకు నేర్పించడం జరుగుతుంది. సో బీ కంటిన్యూ. నెక్స్ట్ మోడల్ 3 క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ మనకు టెట్ అండ్ డిఎస్సిలో రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి మోడల్. సో క్వశ్చన్ ఏంటంటే, మనకు 7వ తరగతిలో ఒక దగ్గర ఇవ్వడం జరిగింది, ప్రయత్నించండి అనేటటువంటి కాన్సెప్ట్. పేజీ నెంబర్ 128, 128 పేజీ నెంబర్లో 7th క్లాస్ మ్యాథ్స్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఏంటంటే, కొన్ని వస్తువుల యొక్క కొన్న వేల మరికొన్ని వస్తువుల యొక్క అమ్మిన వేలకు సమానమైనప్పుడు లాభమా నష్టమా ఎంత శాతం అనేటటువంటిది కాన్సెప్ట్. సో దీనికి సంబంధించి క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు ఏమన్నాడంటే, 5 మామిడి పండ్ల కొన్న వేల, 5 మామిడి పండ్ల కొన్న వేల అనేటటువంటిది 5 మామిడి పండ్ల కొన్న వేల అనేటటువంటిది 2 మామిడి పండ్ల అమ్మిన వేలకు, 2 మామిడి పండ్ల అమ్మిన వేలకు సమానమైన లాభ శాతం ఎంత అని ఇవ్వడం జరిగింది. మనకు టెక్స్ట్ బుక్ ద్వారా ఉన్నటువంటి ప్రశ్న ఇది. సో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్. సో చూడండి, 5 మామిడి పండ్ల కొన్న వేల అనేటటువంటిది 2 మామిడి పండ్ల అమ్మిన వేలకు సమానం అంటున్నాడు. అంటే మనం ఏం చేయాలి ఇక్కడ, జాగ్రత్తగా వినాలి. ఫస్ట్ మనము ఈ కాస్ట్ అనేటటువంటి దాన్ని ఇటువైపు మలుపుకుందాం. అంటే ఇటువైపు కొన్న వేల ఉంది కదా, బై ఈ అమ్మిన వేల అనేది ఇటువైపు వస్తే ఏమొస్తుంది, అమ్మిన వేల అనేది ఇటువైపు తెలుసుకుందాం, బై అవుతుంది. కొన్న వేల బై అమ్మిన వేల ఈజ్ ఈక్వల్ టు ఈ 2 మామిడి పండ్ల ధర అనేటటువంటిది ఇది ఇటువైపు పంపితే బై 5 అవుతుంది. ఓకేనా. మరొకసారి కొన్న వేలను అలాగే రాసుకుంటే అటువైపు ఉన్నటువంటి అమ్మిన వేల ఇటువైపు వస్తే బై అమ్మిన వేల అవుతుంది. కొన్న వేల బై అమ్మిన వేల ఈజ్ ఈక్వల్ టు 2 మామిడి పండ్ల ధర 2 బై ఈ మామిడి పండ్ల 5 ఎంత, బై 5 అవుతుంది. క్లియర్. ఇప్పుడు ఫైనల్గా మనకి రిజల్ట్ ఏమొస్తుందంటే, కొన్న వేల ఎంత 2 రూపీస్ అయినట్లయితే అమ్మిన వేల ఎంత 5 రూపీస్. ఈ విధంగా కరెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకు చూడండి, కొన్న వేల ఎంత అండి, కొన్న వేల ఎంత 2 రూపాయలు, అమ్మిన వేల ఎంత అండి 3 రూపాయలు. అయితే మనకి ఎంత శాతం వస్తుంది లాభం అనేటటువంటిది ఒకసారి గమనిద్దాం. లాభం అనేది ఎంత వచ్చింది, 3 parts, 3 రూపాయలు లాభం వచ్చింది. సో కాబట్టి 3 రూపాయలు బై లాభము బై కొన్న వేల ఎంత అండి 2 రూపాయలు ఇంటూ 100. సో 2 1 జా 250 జా ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 150%, అంటే 150% ఎక్కువ వచ్చిందని అర్థం. ఓకేనా. సో ఈ విధంగా మనం చేస్తాం. దీనికి సంబంధించి ఇంకొక ప్రాబ్లాన్ని చేసే ప్రయత్నం చేద్దాం. సో నెక్స్ట్ వన్, ఇదే మోడల్లో 16 వస్తువులు అమ్మిన వేల 20 వస్తువుల కొన్న వేలకు సమానమైనప్పుడు లాభమా నష్టమా ఎంత శాతం. సో చూడండి, మనం ఇందాక చెప్పుకున్నాం. సో ఇది కీ పాయింట్స్, కీవర్డ్స్ అన్నమాట ఇవి రెండు కూడా. సో ఓకేనా. సో చూడండి, 16 ఇక్కడ అమ్మిన వేల ఉంది. ఫస్ట్ అమ్మిన వేల రాసుకుంటాను. అమ్మిన వేల బై ఇదేంటండి కొన్న వేల. సో ఇక్కడ కొన్న వేల ఎందుకు బై వచ్చింది అంటే, ఈ ఈజ్ ఈక్వల్కి దాటేసుకుని ఇటువైపు రావాలి కాబట్టి అమ్మిన వేల బై అది ఇక్కడ నుంచి వస్తే కొన్న వేల అవుతుంది. బై కొన్న వేల సారీ ఈజ్ ఈక్వల్ టు ఈ 20 ఇది 16 అటువైపు అవుతుంది, 20/16. మరొకసారి కన్ఫ్యూజ్ అవ్వద్దు. అమ్మిన వేల ఇటువైపు ఉంది,
కొన్న వేళ అటువైపు నుంచి ఇటువైపు వస్తున్నప్పుడు ఏం చేస్తుంది, రెండు డివిజన్ మల్టిఫికేషన్ చేస్తున్నాయి అనుకుందాం, మల్టిఫికేషన్ చేస్తున్నాయి అనుకోవాలి, ఓకేనా. సో 16 వస్తువులు అమ్మిన వేళ అంటే అమ్మిన వేళకు ఒక ధర ఉంటుంది కదా, 16 ఇంటూ ఒక ధర. ఇది 20 వస్తువులు కొన్న వేళ అంటే 20 ఇంటూ ధర. సో ఇంటూ చేస్తున్నప్పుడు అది ఆటోమేటిక్ ఇటు వస్తే భిన్నం అవుతుంది. సో కాబట్టి అమ్మిన వేళ బై కొన్న వేళ ఈజ్ ఈక్వల్ టు 20/16. ఈ 16 అటువైపు బై 16 అయింది. ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఏంటి అంటే కొన్న వేళ ఎంత 16 రూపాయలు, అమ్మిన వేళ ఎంత అండి 20 రూపాయలు. అంటే 16 రూపాయలకు కొని 20 రూపాయలకు అమ్మడం జరిగింది. కాన్సెప్ట్ ఓకేనా. 16 రూపాయలకు కొని 20 రూపాయలకు అమ్మడం జరిగింది అలా అనుకోవాలి మనం. ఒక వస్తువుని 16 రూపాయలకు కొని 20 రూపాయలకు అమ్మడం జరిగింది అంటే మనము దీని యొక్క పైన లాభం ఎంత వస్తుంది మనకు, తక్కువకు కొన్నాడు ఎక్కువకు అమ్మాడు కాబట్టి 4 రూపాయలు లాభం వచ్చింది. 16 20 నుంచి 16 తీసేస్తే 4 రూపాయలు వస్తుంది. అంటే 4% ప్రాఫిట్ ఇక్కడ, సారీ 4 రూపీస్ ప్రాఫిట్ ఇక్కడ. సో ఇప్పుడు 4 రూపీస్ ప్రాఫిట్ అన్నప్పుడు మనకి ఏం కనుక్కోవాలి, శాతం కనుక్కోవాలి. తనకైతే లాభం అయితే వచ్చింది. మరి లాభ శాతం కనుక్కోవాలంటే లాభము బై కొన్న వేళ కదండి, కొన్న వేళ ఇది 16 ఇంటూ 100%. సో 4 ఎక్కం 4 4లో 4 ఎక్కం 4 4 25లో 100. సో కాబట్టి 25% అనేటటువంటిది మనకు కావాల్సినటువంటి. సో ఈ విధంగా చేస్తాం. మనకి ఇంకొక ప్రాబ్లం కూడా నేను ఇస్తాను చూడండి మీకు. సో 12 వస్తువుల ఖరీదు, 12 వస్తువులు కొన్న వేళ 12 వస్తువుల కొన్న వేళ 15 వస్తువులు అమ్మిన వేలకు సమానమైతే ఏమంటున్నాడు, 12 వస్తువుల కొన్న వేళ 12 వస్తువుల కొన్న వేళ 15 వస్తువులకు అమ్మిన వేలకు సమానమైతే మరి నాకు లాభమా నష్టం అనేది మీరు ఫైండ్ అవుట్ చేయండి. సో ఈ ప్రాబ్లం అనేది మీకు నేను ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం మెథడ్ చూసుకున్నట్లయితే సో మరొక పాయింట్ ఇక్కడ గమనించుకోవాలి. 16 వస్తువుల అమ్మిన వేళ, 16 వస్తువుల అమ్మిన వేళ అంటే 20 వస్తువులు కొన్న వేళ. ఎప్పుడైనా సరే కొన్న వేళ ఒక వస్తువులు ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా లాభమే వస్తుంది, ఓకేనా, లాభం వస్తుంది. ఎక్కడైతే అమ్మిన వేళ వస్తువులు కనుక ఎక్కువ ఉంటే, సో కొన్న వేళ వస్తువులు 12 ఇచ్చి అమ్మిన వేళ వస్తువులు 15 ఇచ్చారు అంటే కొన్న వేళ వస్తువుల కంటే అమ్మిన వేళ వస్తువులు ఎక్కువ ఉన్నప్పుడు నష్టం వస్తుంది. అమ్మిన వేళ వస్తువులు తక్కువ ఉండి కొన్న వేళ వస్తువులు ఎక్కువ ఉన్నప్పుడు లాభం వస్తుంది, గమనించుకోవాలి, ఓకేనా. సో 20 వస్తువులు కొన్న వేళకు సమానము 16 వస్తువులు అమ్మిన వేళ అన్నప్పుడు లాభం వచ్చింది. ఈ విషయంలో నష్టం వస్తుంది, గమనించుకోవాలి. సో చివరిగా ఇంకొక మోడల్ తెలుసుకుందాం నెక్స్ట్. ఓకే, సో నెక్స్ట్ వన్ మోడల్ 4. ఇది చాలా చాలా ఈజీ అండి. క్వశ్చన్ చదివిన వెంటనే పెన్ను పేపర్ యూజ్ చేయకుండా ఆప్షన్ పెట్టేటటువంటి క్వశ్చన్. సో చూద్దాం ఆ మోడల్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి 2 సైకిళ్లను ఒక వ్యక్తి 2 సైకిళ్లను ఒక్కొక్కదాన్ని, 2 సైకిల్స్ అన్ని, ఇప్పుడు సైకిల్ నెంబర్ 1 సైకిల్ నెంబర్ 2, ఓకేనా. ఈ 2 సైకిళ్ళని ఒక్కొక్క దాన్ని 3000 రూపాయలకు, ఇక్కడ 3000 రూపాయలకు అమ్మాడు. మనకిది 131 పేజీ నెంబరు 17వ ఉదాహరణ కింద 7వ తరగతిలో ఉన్న క్వశ్చన్. అయితే ఒక దానిపై 20% లాభాన్ని పొందాడు. ఫస్ట్ దానిపై 20% లాభాన్ని పొందాడు. రెండవ దానిపై 20% నష్టాన్ని పొందాడు. మొత్తం మీద అతనికి లాభమా నష్టమా ఎంత శాతం? సో ఇలాంటి ప్రశ్నలు చాలా జాగ్రత్తగా వినాలి. ఇందులో కూడా మనకు 2 వేవ్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. అది ఒకసారి నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్. సో రైట్, ఫస్ట్ ఒక సైకిల్ని 3000కు, రెండో సైకిల్ని కూడా 3000కు విన్నాడు. సో మొదటి దానిపై 20% లాభం వచ్చింది, రెండో దానిపై 20% నష్టం వచ్చింది. సో ఒకటే మార్గం అండి, ఇక్కడ లాభ నష్టాల పర్సెంటేజ్ కనుక ఒకే విధంగా ఉండి, ఓ సైకిల్ కొన్న వేళ కూడా అమ్మిన వేళ, సో అమ్మడం ఇక్కడ ఏం చేశాడంటే అమ్మాడు, ఫస్ట్ సైకిల్ అమ్మాడు, సెకండ్ సైకిల్ అమ్మాడు, అమ్మిన వేళ ఇచ్చి లాభ నష్ట శాతాలు సేమ్ ఉన్నప్పుడు సింపుల్ ఆన్సర్ చేయాలి. మనకు 4% ఆన్సర్, 4% నష్టం వస్తుంది. ఎక్కడ అంటే అమ్మడం చేత 2 వస్తువులను ఒకే ధరకు అమ్మినప్పుడు ఒక దానిపై 20% లాభము,
మరొక దానిపై 20% నష్టము అంటే డైరెక్ట్గా 4% లాస్ అని చెప్పవచ్చు. సార్ ఇది ఎలా చెప్పగలిగాము అనేటటువంటిది కొంచెం మనం బ్రీఫ్గా వెళ్ళినట్లయితే సో జాగ్రత్తగా చూడండి. దీనికి ఫార్ములా ఏంటంటే చూడండి, 2 వస్తువులు తీసుకున్నాడు. ఆ 2 వస్తువులను ఒకే ధరకు అమ్మడం చేత ఏం చేశాడు? అమ్మాడు. ఒకే ధరకు అమ్మడం చేత ఫస్ట్ దానిపై X% లాభమని, రెండో దానిపై X శాతమే నష్టం వచ్చినప్పుడు అది అతనికి నష్టాన్ని కలిగిస్తుంది. మరి ఎంత శాతం నష్టాన్ని కలిగిస్తుంది అంటే x²/100 అనేది ఫార్ములా. x²/100. మరి ఆ ఫార్ములాలో x అంటే ఎంత అండి? మనకి ఇక్కడ 20 అని ఉంది. సో 20² 100. 20² అంటే ఎంత? 400/100. 2 zeros క్యాన్సల్, 4% అని చెప్పాను. చూడండి, మనం డైరెక్ట్ కళ్ళు మూసుకొని చెప్పేశాను. ఇలాంటి మోడల్ వచ్చినప్పుడు ఒకటే మార్గం అండి. ఇక్కడ 2 కనిపిస్తున్నప్పుడు డైరెక్ట్గా 4% అనాలి. 10 అన్నప్పుడు డైరెక్ట్గా 1% అనాలి. అంతే, 1². సో ఇది ఎలా చెప్పగలిగాము? ఈ ఫార్ములా అనేటటువంటిది మరి ఎంతవరకు సరైనది అని కనుక మనం ఈ ప్రాబ్లాన్ని ప్రాసెస్ ప్రకారం చేసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి మనం ప్రాసెస్కి వెళ్దాం. చూడండి, 20% లాభం వచ్చింది. ఎంతకు? 3000 రూపాయలకు అమ్మడం చేత. అమ్మడం అంటే దీన్ని ఎంతకు అమ్మాడని అర్థము? 120%కి అమ్మాడని అర్థం. అంతే కదండి. 20% ప్రాఫిట్ వచ్చింది అంటే 3000 రూపాయలు ఎంతకు అమ్మాడని అర్థం అంటే 120%కి అమ్మాడని అర్థం. అప్పుడు మనం ఏం చేస్తాం? 100% కనుక్కోవడానికి ట్రై చేస్తాం. మరి 100% కనుక్కోండి. చూడండి, 100% కనుక్కున్నట్లయితే ఏమొస్తుంది మనకు? 100/120 × 3000 రూపాయలు. ఇక్కడొక 0, ఇక్కడొక 0 క్యాన్సిల్. మనకి ఇది 4 3 12, 4 25. ఓకేనా? నెక్స్ట్ 3 × 3 300. సో ఈజ్ ఈక్వల్ టు 2500 రూపాయలు దీనికి కొన్నాడు. అంటే ఇది కొన్నాడు, ఈ 3000కి అమ్మాడు. ఓకేనా? క్లియర్. ఇప్పుడు అదే 3000కి అమ్మాడు, కానీ 20% నష్టం వచ్చింది. అంటే ఎంతకు అమ్మినట్టు? 80%కి అమ్మినట్టు. నోట్ దిస్ పాయింట్. క్లియర్ అండి? 80%కి అమ్మినట్టు. ఇక్కడ ఏం చేశాడు? 20% లాభం వచ్చింది కాబట్టి 120%కి అమ్మినట్టు భావించాను. ఇదే 3000కి అమ్మినప్పుడు ఎంత? 20% నష్టం వచ్చిందంటే 80%కి అమ్మాడు అని అర్థం. మరి 100%కి ఎంత? 100%కి ఎంత అంటే మనం ఏం చేస్తామండి? 100/80 × 3000 రూపాయలు. అంటే కావాల్సింది కనుక్కోవాలి. 100% కావాలి మనకు, కాబట్టి 100%/80 × 3000. సో అప్పుడు ఈ 0 క్యాన్సల్. ఇక్కడ చూడండి, 4 రొంట్ల. ఓకేనా? ఇక్కడ కూడా క్యాన్సిల్ చేయొచ్చు. ఓకేనా? 4028, 4 5 20. సారీ, 4028, 2 మిగిలింది, 2 0 4 5 20. కరెక్టే. ఇక్కడ 50. సో 50 75. సో 5తో చేద్దాం. 5 7 5 5 25, 5 7 35 ప్లస్ 2 37. ఆ 0ని ఇక్కడ పెట్టేసుకుంటాం. అంటే ఆయన కొన్న వేళ ఫస్ట్ కొన్నదేమో 2500కు, తర్వాత కొన్నదేమో 3750 రూపాయలకు. అన్నీ యాడ్ చేసుకుంటాం. 3750 రూపాయలు, తర్వాత 2500 రూపాయలు. 0 5. ఇక్కడ ఏంటండి? 12 6. 6250 రూపాయలకు కొన్నాడు అతను. ఎంత కొన్నాడు? 6250 రూపాయలకు కొని 3000కు అమ్మాడు. అంటే మొత్తం ఎంత వేలకు అమ్మాడు? 6000కు అమ్మాడు. సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి? 6000. అప్పుడు రెండింటి పైన కాస్ట్ ప్రైస్ ఎంత? 6250. అప్పుడు ఖచ్చితంగా ఏమొస్తుంది? నష్టమే వచ్చింది. ఎంత నష్టం వచ్చింది? 250 రూపాయలు నష్టం వచ్చింది. 250 రూపాయలు బై 6000 × 100. ఓకేనా? సో ఈ 0 ఈ 0, ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్. ఓకేనా? సో అప్పుడు ఇక్కడ కాస్ట్ ప్రైస్ చేసుకోవాలి. 6250 రూపాయలు. ఓకే, కాస్ట్ ప్రైస్. సో 0. సో ఇక్కడ 100%. కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఈ 0 ఈ 0 క్యాన్సిల్. 25 ఎక్క 25 5ల 25 5ల 25 ఎక్క 25 4ల. సో ఎంత వచ్చిందండి? 4% లాస్ వచ్చింది. మళ్ళీ ఒకసారి 50/6250 × 100. సో ఈ 0 ఈ 0 క్యాన్సల్. 25 ఎక్క 25 25ల 620. 25 ఎక్క 25 25 ల 100. కాబట్టి 4%. సో ఈ విధంగా 4% లాస్ వచ్చింది. ఇంత ప్రాసెస్ అనేది మన ఎగ్జామ్ హాల్లో చేయలేము.
సో కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, కీవర్డ్స్ అంటాం. ఆ కీవర్డ్ ఏంటంటే అమ్మడం వలన. ఏవైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ లో అమ్మడం వలన, ఏవైనా రెండు వస్తువులను ఒకే ధరకు అమ్మడం వలన ఒకే రకమైనటువంటిది 20% లాభము 20% నష్టము అని తెలిపినప్పుడు కన్ను మూసుకొని చెప్పాలి 2 to the 4%. వేరే ఆప్షన్ లేదు. ఇక పెన్ను పేపర్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇదే క్వశ్చన్ కి మనకు ఫర్ ఎగ్జాంపుల్ గా మనకి ఇలా వచ్చాడు అనుకోండి, మనకు ఒకవేళ ఒక వస్తువుని 5,000కు ఇంకో వస్తువును 5,000కు, ఓకేనా, అమ్మడం వలన మళ్ళీ అమ్మడం వలన బాగా ప్రెస్ చేస్తున్నానంటే అక్కడ ఒక కీ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. అమ్మడం వలన ఇక్కడ 30% ప్రాఫిట్, ఇక్కడ 30% లాస్ వచ్చింది అనుకోండి, ప్రాబ్లం అంతా చేయాల్సిన అవసరం లేదు సార్. డైరెక్ట్గా 9% లాస్ అనాలంతే. 9% లాస్, నష్టమే వస్తుంది. మీరు మొత్తం క్యాలిక్యులేషన్ చేసినప్పటికీ నష్టమే వస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా మనం ప్రాబ్లం చేస్తాం. ఇంకొక ప్రాబ్లం మనకు దీనికి సంబంధించినటువంటిది 8th క్లాస్లో ఒక ప్రాబ్లం ఉంది, మాలిక్ అనేటటువంటి సంబంధించి. సో ఆ ప్రాబ్లమ్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఇదే వస్తువుని కొన్నప్పుడు ప్రాఫిటా లాసా ఏమొస్తుంది అనేది కూడా మనం ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇదే మోడల్ క్వశ్చన్ మనకు 8th క్లాస్లో 110 పేజీ నెంబరు. సో అక్కడ కూడా ఇది ఉంది మనకు సంబంధించినటువంటి ప్రశ్న. సో ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు 7th ఎగ్జాంపుల్, ఉదాహరణ 7లో ఏమంటున్నారంటే మాలిక్ ఒక వస్తువుని అనుకుందాం. ఒకసారి ఇక్కడ చూసినట్లయితే టేబుల్ని, మాలిక్ రెండు టేబుల్ని, ఒక టేబుల్ని 3,000 రూపాయలకు, ఓకేనా, మరొక టేబుల్ని కూడా 3,000 రూపాయలకు అమ్మడం వలన ఒకదానిపై 20%, మరొక దానిపై 20%, ఒకదానిపై 20% లాభం, మరొక దానిపై 20% నష్టం వచ్చినట్లయితే అతనికి లాభమా నష్టమా ఎంత శాతం అన్నాడు. సో సింపుల్ అండి. మీరు మళ్ళీ మనం పెన్ను పేపర్ పెట్టకపోతే డైరెక్ట్గా ఆప్షన్లో 4% లాస్ అని ఎక్కడైతే ఉంటుందో అదే మనకు కరెక్ట్ ఆన్సర్. మనం పెన్ పేపర్ చేయాల్సిన అవసరం లేదు ఇలాంటి ప్రాబ్లమ్స్కి. కానీ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇదే మాలిక్ ప్రశ్నను నేను ఏం చేస్తున్నానంటే అమ్మడం చేత ఇలా అనుకున్నాం. ఒకవేళ కొనడం చేత అనుకుందాం, ఏవైనా రెండు వస్తువులని కొన్నాడు అనుకుందాం. ఇది 3,000కు, ఇది 3,000కు కొన్నాడు. అప్పుడు ఒక దానిపై 20% లాభం వచ్చింది, ఇంకో దానిపై 20% నష్టం వచ్చింది అనుకుందాం. అప్పుడు మరి అతనికి లాభమా నష్టమా? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇలా అన్నట్టు సింపుల్. నో పెన్ యూజ్ లేదు, పేపర్ యూజ్ లేదు. నో ప్రాఫిట్ నో లాస్. కొన్నప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. కొన్నప్పుడు నో ప్రాఫిట్ నో లాస్. అమ్మినప్పుడు మాత్రమే వాటి శాతాలపైన ఆధారపడి ఉంటుంది, లాభ నష్ట శాతాలు. ఓకే. సో దీనికి సంబంధించి కొన్నప్పుడు ఎలా అనేది మనం గమనిద్దాం. సో చూడండి, ప్రాఫిట్ అయితే నేనేమంటున్నా, ఆన్సర్ చివరిగా నో లాస్ నో ప్రాఫిట్ అంటున్నా. మరి దాన్ని ఒకసారి ప్రాసెస్ ప్రకారం చూద్దాం. సో చూడండి, 3,000కి అమ్మడం చేత 20% లాభం వచ్చింది. అంటే 120%కి అమ్మడం చేత 120% 3,000 అయితే, ఓకేనా, 100% ఎంత? సో మనం ఇందాక కూడా చేసాము. సో 100% బై 120% ఇంటూ 3,000, ఓకేనా. 0 ఈ 0 క్యాన్సల్. సో 4 3 4 25 3 300 ఈజ్ ఈక్వల్ టు 2,500 రూపాయలు. ఇది కొన్న విలువ, ఇది కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 2,500 రూపీస్ ఇయర్. సో నెక్స్ట్ వన్, ఈ 30% 20% నష్టం వచ్చింది. అంటే 3,000 రూపాయలు అనేది 80% అయితే దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 100%? సో 100% బై 80 ఇంటూ 3,000, ఓకేనా. 0 0 క్యాన్సల్. సో ఇందాక చేసుకున్నటువంటిదే 4 గంటల. సో 4 25 సో 2 150. సో ఇక్కడ చూడండి 15 5 75, 7 ఇక్కడ 15 గంటల 30 ప్లస్ 37 ఇక్కడ 0 3,550. సో ఇప్పుడు చూడండి, మనం ఏం చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం, ఓకేనా. ఇదే సారీ కాదు, ఓకే. సో మనకి ఇలా నో ప్రాఫిట్ నో లాస్ అనేది అంటున్నాను కదా. మరి నో ప్రాఫిట్ నో లాస్ అనేది ఏ విధంగా వస్తుంది అనేటటువంటిది నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, ఇది 3,000 రూపాయలు కొన్నాడు అంటే 100% ఈజ్ ఈక్వల్ టు 3,000 రూపీస్ అని కదా అర్థం. మరి 20% లాభం వచ్చింది అంటే 120%కి ఎంత అని అర్థం, ఓకేనా.
ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది, ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. మరి 120% బై 100 ఇంటూ 3000, ఓకేనా. ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సల్. 3 12 36, ఈ 0 ఇక్కడ వేసుకోండి. సో 3600 అనేటటువంటిది మనకు సెల్లింగ్ ప్రైస్ వచ్చింది ఫస్ట్ విషయంలో. లాభం వచ్చినప్పుడు, మరి నష్టం వచ్చినప్పుడు కూడా సేమ్ 100% ఈజ్ ఈక్వల్ టు 3000 రూపాయలు, ఓకేనా. సో నష్టం 80% అవుతుంది. మనకు 20% నష్టం వచ్చిందంటే 80%కి అమ్మడం జరిగింది అని అర్థం. మరి 80% వాల్యూ కావాలంటే 80/100 ఇంటూ 3000. సో 2 zeros క్యాన్సల్, 3 ఎంబుల్ 24, మరి ఆ 2 zeros పెట్టుకుంటాం. క్లియర్. సో ఇంతకు అమ్మాడు. సో 2400. సో 2400 అనేది ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది, ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఇది 3000 అవుతుంది. సో మొత్తం కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందండి? కాస్ట్ వైజ్ ప్లస్ కాస్ట్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు 6000 రూపాయలు మొత్తం 2 వస్తువుల పైన, మరి 2 టేబుల్స్ పైన. మరి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఫస్ట్ ఎంత కమ్మాడు? 3600 కమ్మాడు. తర్వాత ఎంత కమ్మాడు? సో 3600 రూపాయలు మరియు 2400 రూపాయలు యాడ్ చేసుకోండి. 0 0 6 ప్లస్ 4 10, ఇక్కడ 1 ప్లస్ 2 3 3 3 6. సో 6000 కమ్మాడు. అంటే ఇది కూడా ఎంత వచ్చింది మనకు? 6000కే వచ్చింది. అంటే 2 వస్తువులను కొన్నప్పుడు ఒకే రకమైనటువంటి లాభం, ఒకే పర్సెంటేజ్ 20% యొక్క లాభము 20% యొక్క నష్టము ఇచ్చినప్పుడు మనకేంటంటే నో ప్రాఫిట్ నో లాస్. ఇక్కడ 10% ఇచ్చిన, 30 ఇచ్చిన, 50 ఇచ్చిన, ఇక్కడ 4,03,342 ఏదైనా ఇవ్వండి, ఎంతైనా ఇవ్వండి. కొన్నప్పుడు సేమ్ ఇలాంటి మోడల్ వచ్చినప్పుడు నో ప్రాఫిట్ నో లాస్ అనే ఆప్షన్కి మీరు వెళ్ళిపోవాల్సిందే. అమ్మినప్పుడు మాత్రం ఇలా అక్కడ 2 ఉంటే 4% అని, 10 ఉంటే 1% అని, 30% ఉంటే 9% లాస్ అని మీరు చెప్పాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మోడల్ 4 అనే వాల్యూ చేసుకుంటాం. ఇంకా మోడల్ 5, మోడల్ 6 ఇంకా కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేది కూడా మనకు 7th మరియు 8th క్లాస్లో ఉన్నాయి టెక్స్ట్ బుక్లో. సో వాటికి సంబంధించినటువంటి కూడా మనము నెక్స్ట్ ఒక వీడియో రూపంలో చేసుకుందాం. అవి ఎలా అంటే సేమ్ 2 వస్తువులు ఇస్తాడు, ఆ 2 వస్తువులు కొన్న వేళ ఇస్తాడు లేదా అమ్మిన వేళ ఇస్తారు. సో ఒకదానిపై 20% లాభము, మరో దానిపై 15% నష్టం అయినట్లయితే సో దాని యొక్క మొత్తం మీద లాభమా నష్టమా ఇలాంటి ప్రాబ్లమ్స్. మరి లేకపోతే ఒక రిఫ్రిజిరేటర్ని కొని, మనకుంది రాధా అనేటటువంటి వ్యక్తి ఒక రిఫ్రిజిరేటర్ని కొని దానికి 500 రూపాయలు మరమ్మతు కోసము, 500 రూపాయలు రవాణా ఖర్చు కోసం ఖర్చు చేసి ఫలానా అమౌంట్కి అమ్మినట్లయితే మరి ప్రాఫిటా లాసా ఎంత అనేది అలాంటి ప్రాబ్లమ్స్. మరియు ఇంకొక ప్రాబ్లం ఉంది మనకు చివరిగా మనకు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ గోపి అనేటటువంటి వ్యక్తి ఇబ్రహీం అనేటటువంటి వ్యక్తికి 12% లాభానికి, ఓకేనా, 12% లాభానికి ఒక గడియారాన్ని అమ్మాడు. మరి ఇబ్రహీం అనేటటువంటి వ్యక్తి 5% నష్టానికి జాన్ అనేటటువంటి వ్యక్తికి అమ్మినట్లయితే జాన్ అనేటటువంటి వ్యక్తి 1330 రూపాయలు. ఇది మనకు 5.2 8వ తరగతిలో 10వ ప్రాబ్లం అండి, టెక్స్ట్ బుక్లో ఉంది. 1330 రూపాయలు ఎవరికి? ఇబ్రహీంకి చెల్లించినట్లయితే జాన్ ఎంతకు అమ్మాడు అనేది క్వశ్చన్. మనకు ఇది టెక్స్ట్ బుక్లో మనకు జాన్ కొన్న వేళ 1250 అని చెప్పేసి ఆన్సర్ ఉంది టెక్స్ట్ బుక్లో. అది పొరపాటున పడింది ప్రింటింగ్, అక్కడ అమ్మాడు అనేది టెక్స్ట్ బుక్ క్వశ్చన్లో ఉంది, కానీ ఆన్సర్లో మాత్రము గోపి కొన్న వేళ అటువంటి ఆన్సర్ ఉంది. సో కాబట్టి దాన్ని గమనించాలి. ఆ పరిస్థితి వచ్చినప్పుడు దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చెప్తాను. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఇంకా మిక్స్ అయినటువంటి ప్రాబ్లమ్స్ కూడా మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుంటాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.